హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీకు తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే స్వయం ఉపాధి అవకాశం ఉంటే వాటిని కూడా తెలియజెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ట్రాలీ ఆటో అంటే 3 చక్రాలదైనా 4 చక్రాలదైనా ఆటో ఉన్న వ్యక్తులు బాడుగుల కోసం ఎదురు చూడకుండా మీరు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఎలా చేయాలో కొంచెం వివరించే ప్రయత్నం చేద్దాము. ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ వ్యాపారము అద్భుతంగా జరిగే వ్యాపారం. కానీ మనం ఎలా చేయాలి, దాన్ని అందిపుచ్చుకోవాలని తెలుసుకుంటే మనము ఒక వ్యక్తి కోసం ఎవరో బాడుగు వస్తుందని చూడకుండా మనం ఆ వ్యాపారంలో ముందుకెళ్ళచ్చు. ఈరోజు 3 చక్రాల ఆటో అయినా పర్వాలేదు, 4 చక్రాల ఆటో అయినా పర్వాలేదు, ఈ ట్రాలీ ఆటోలకు బాగా వర్తిస్తుంది ఈ వ్యాపారం. మీకు ప్రతి ఊర్లో అంటే ప్రతి ఊర్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో హోల్సేల్గా కిరాణా సరుకులు విక్రయించే వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ప్రతి ఊరికి కిరాణా సరుకులు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు పంపించే సరుకులను మనము మన ట్రాలీ ఆటో ద్వారా వాళ్ళ కిరాణా సరుకులు అవసరమైన వ్యక్తికి చేర్చడమే ఈ వ్యాపార ఉద్దేశం. మరి దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే దీంట్లో మనకు ఎంత ఆదాయం వస్తుంది, ఇలాంటి వివరాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఆల్రెడీ మన దగ్గర ట్రాలీ ఆటో ఏదో ఉంది కాబట్టి మనం దానికోసం సపరేట్గా మళ్ళీ ఎతకాల్సిన అవసరం లేదు. ఉన్న వ్యక్తులు ఈజీగా ఉంటుంది. కొత్త వ్యక్తులు అయితే కొని చేయాలి కాబట్టి దాంట్లో కొంచెం సాధక బాధకాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అమౌంట్ మళ్ళీ ఉంటుంది. ఆల్రెడీ చేస్తున్న వ్యక్తుల వ్యాపారం ఆ ట్రాలీ ఆటోలో ఏదైనా బిజినెస్ బాడుగులకు వెళ్తున్న వ్యక్తులకు అద్భుతమైన అవకాశం. ఈరోజు మీరు ఏదైతే ఈ హోల్సేల్గా ఒక 4-5 ఉంటుంటారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, వీళ్ళల్లో ఒకరితోనో ఇద్దరితోనో మాట్లాడండి. నా దగ్గర ట్రాలీ ఆటో ఉంది సార్, మీరు ఏదైతే సరుకులు షాపులకు పంపిస్తారో నేను తీసుకెళ్ళి ఇస్తాను, నాకు ఏదన్నా ఒక రూటు అవకాశం ఇవ్వండి అని అడగండి. వాళ్ళు అవకాశం ఉంటే మీకు రూట్ ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఒక రూట్ ఒక 40 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు అది పాయింట్ అంటే హోల్సేల్ పాయింట్ నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఒక 4-5 ఊర్లు ఉన్నాయనుకుందాం. ఈ 4-5 ఊర్ల వ్యక్తులు ఏం చేస్తుంటారంటే, వేరుశనగ ఇత్తనాలు కావాలని ఇతనికి ఆర్డర్ చెప్తుంటారు, ఒక గోధుమ పిండి కావాలని చెప్తుంటారు, అలాగే శనగపిండి కావాలని చెప్తుంటారు, ఇడ్లీ రవ్వ అని చెప్తుంటారు. ఏదైనా ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించినవి చింతపండు కాడ నుంచి వెండి కొబ్బరి కాడ నుంచి అన్నీ వీళ్ళకి ఆర్డర్ చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీటిని ఆర్డర్ రాసుకున్న వాటిను ఆ కస్టమరు ఎలా తీసుకెళ్తాడో తీసుకెళ్లే విధంగా చేస్తూ వచ్చిన ఆర్డర్ చేసిన వ్యక్తి అవకాశం ట్రాన్స్పోర్ట్లో పంపిస్తారు, లేకపోతే అతనే తీసుకెళ్తుంటాడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే అతను షాప్ వ్యక్తి రాకుండా మీరు ఇచ్చిన ఆర్డర్ని ఆ షాప్ వ్యక్తికి చేర్చడమే ఈ వ్యాపార ఉద్దేశం. ఆ రూట్లో ఉన్న 4 ఊర్లను మీరు కవర్ చేస్తూ ఈ ఒక లోడు మీరు ఆటోకి ఎత్తుకొని ఆ 4 ఊర్లు కవర్ చేస్తూ రావడమే ఈ వ్యాపార ఉద్దేశం. 40 కిలోమీటర్లు వచ్చాయని మనం అనుకుంటే ఒక 4 లీటర్లు ఖర్చు అయింది అనుకుందాం ఆయిల్. ఈ 4 లీటర్లు ఖర్చు అయితే ఈ 4 లీటర్లు పోగా మనము ఒక 20 లగేజీలో ఒక 30 లగేజీలో వేసుకొని వెళ్తాం కాబట్టి తక్కువ ఈరోజు ఇలా ప్రతి లగేజీకి 80 రూపాయల నుంచి దాదాపు 150 రూపాయల దాకా తీసుకుంటారు. ఆ ఊరిని డిస్టెన్స్ని బట్టి ఇది ఇక్కడ మనకు ఈజీగా మన ఆయిల్ పోగా 2 నుంచి 2,500 ఆదాయం ఉంటుంది. ఇది మరి అందిపుచ్చుకోవాలంటే మనకు ట్రాన్స్పోర్ట్లో మనం ఉన్న కాడికి ఎవరు రారు కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే, ఏదైతే ఈ హోల్సేల్ షాపులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మీరు ఒక రూట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు అన్ని ఊర్లకు పంపిస్తారు. దాదాపు ఒక హోల్సేల్ పాయింట్ నుంచి 10-15 రూట్లు ఉంటుంటాయి సరుకు పంపించే రూట్లు. వాళ్ళందరికీ వీళ్ళు పంపిస్తుంటారు కాబట్టి ఒక రూట్ మీకు ఏర్పాటు చేశారు కనుక ఆ రూట్లో మీరు తిరుగుతూ మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఈరోజు ప్రతిరోజు బండి వెళ్తుంది, ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు ఒక్క ట్రిప్ వేసినా కూడా పోయి వచ్చినందుకు కూడా మీ ఆదాయం మీకు ఉంటుంది. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైనా అదనపు బాడుగలు ఉంటే, ఎందుకంటే ఇన్ని షాపులకు మీరు పరిచయం ఉంటారు కాబట్టి ఆ రూట్లో ఉన్న షాపులు వాళ్ళు ఏదైనా రిటర్న్ వచ్చేయమని చెప్పినా కూడా అదే అదనపు ఆదాయంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారమే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే కొంచెం అందిపుచ్చుకొని చేసుకోవాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదో ఒక షాప్ కాడ పెట్టుకొని ఒక సిమెంట్ కొట్టుకాను, లేకపోతే ఏదన్నా ఒక ఈ లగేజీలు మోసేది ఏదన్నా ఉంటాయి సార్, మన ఇనుమని సిమెంట్ అని, లేకపోతే ఏదన్నా ఈ అట్టలని పెట్టెలని ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు అక్కడే నిలబడి ఉంటుంటారు. వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్తుంటారు, లేకపోతే బాడుగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూడకుండా మీరు ఈ విధానంలో కానీ ముందుకెళ్ళగలిగితే ప్రతిరోజు మీకు ఆదాయం ఉంటుంది. అలాగే ప్రతిరోజు వర్క్ ఉంటుంది. ఈరోజు వర్క్ లేని రోజు అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక రూట్ ఇచ్చినప్పుడు ప్రతిరోజు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తే ఏంటంటే అక్కడ ఉన్న సరుకులు అవసరం అవుతుంది, నిత్యావసరాలు కాబట్టి ప్రతిరోజు వెళ్ళొచ్చు, ప్రతిరోజు రావచ్చు. కాబట్టి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వ్యాపారము. కాకపోతే మీకు కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఎందుకంటే ఒక రూట్ మనం వెళ్తున్నప్పుడు ఆ లగేజీని మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకోవాలి. మళ్ళీ రిటర్న్ ఏదైనా ఇస్తే వాళ్ళు ఎక్కడ ఇవ్వమంటారు అక్కడ నుంచి తీసుకొచ్చి కూడా రిటర్న్ ఇవ్వగలిగి ఉండాలి. ఈరోజు వర్క్ అయితే కొంచెం హార్డ్ వర్కే ఉంటుంది, కానీ ఆదాయం అద్భుతంగా ఉంటుంది.
ఒక 4,00,000 2,00,000 ట్రాలీ ఆటో కొనుక్కొని ఎవరి కోసం ఎదురు చూస్తూ ఎవరైనా బాడుగ పిలుస్తారని ఎదురు చూసే కన్నా ఇలాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు మనం ఏర్పాటు చేసుకోగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు ఏ జిల్లా హెడ్ క్వార్టర్లోనైనా హోల్సేల్గా ఇలాంటి కిరాణా సరుకులు విక్రయించే వ్యక్తులు దాదాపుగా మీకు 4-5 తక్కువగా 2 నుంచి 4-5 ఉంటుంటారు. వీళ్ళలో ఎవరు మీకు ఒక రూట్ ఇచ్చినా కూడా, ఎందుకంటే ఎవరి వ్యాపారం అనుకుంటుంది కాబట్టి ఒక రూట్ ఇచ్చినా కూడా ఆ రూట్లో మీరు తిరుగుతూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఈ కస్టమర్ తోటి హోల్సేల్ పాయింట్ వ్యక్తితోటి మనం మాట్లాడుకోవాలి, ఒక రూట్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఈ వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్లు అంటే మీరు లగేజ్ దించే వ్యక్తులతో కూడా మాట్లాడే విధానం కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు మీ చేతనే సరుకు పంపించమని చెప్తూ ఉంటారు ఆ హోల్సేల్ పాయింట్ వ్యక్తికి కూడా. అలాగే మనం మాట్లాడడం కరెక్ట్గా లేనప్పుడు అతని చేత పంపించొద్దని కూడా చెప్తూ ఉంటారు. అందుకని మనము మాట్లాడే విధానము తీయగా మాట్లాడే ఫ్రెండ్స్, కొంచెం స్వీట్ ఎక్కువైనా పర్లేదు, మాటల్లో తీపిదనం అనేది ఉండాలి. ఎందుకంటే మనకు కస్టమరు భగవంతుడు. ఎందుకంటే మనం సరుకు తీసుకెళ్ళి ఇస్తున్నాం కాబట్టి అతనే మనకు దేవుడు. ఏ వ్యక్తికైనా కస్టమరే దేవుడు కాబట్టి మనకు వాళ్ళే కాబట్టి మనము ఎంతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే మనము ఎప్పుడు వ్యాపారం ఉంటుంది, మన కోసం కస్టమర్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే రిటర్న్ వచ్చే లగేజీలు ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకెళ్తుంటాం, అది ఓకే, మన ఖర్చులు పోగా మన ఆదాయం మనకు వస్తుంది. కానీ రిటర్న్ వచ్చే లగేజీ ఏంటంటే మనము కరెక్ట్గా వీళ్ళతో మనం సత్సంబంధాలు కొనసాగిస్తూ బాగా మాట్లాడుతూ ఉంటే ఆ రిటర్న్ వచ్చే లగేజీలు మనకి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. ఆ విధంగా అదనపు ఆదాయాన్ని మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి వ్యాపారం ఫ్రెండ్స్. కాకపోతే నేను ఈ వీడియో ద్వారా చెప్తే కొంతమంది అయినా అందిపుచ్చుకుంటారనే ఉద్దేశం మీద ఇది ఒక వ్యాపారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పిన విధానాన్ని మీరు ఒకసారి స్టడీ చేయండి. మీ పరిధిలో ఎవరెవరు ఉన్నారు ఈ హోల్సేల్లో, వాళ్ళు ఏ రూట్లో పంపిస్తున్నారు, ఏమేమి పంపిస్తున్నారు, అలాగే ఎంత ఇస్తారు ఒక లగేజీకి, ఎంత దూరంలో ఎంత ఇస్తున్నారు, ఇట్లా టోటల్గా ఒక మొత్తం సమాచారాన్ని సేకరించండి. సేకరించిన తర్వాత ఈ వ్యాపారం నాకు సూటబుల్ అవుతుంది, నేను ఇది చేయగలను, నేను ఇది అందిపుచ్చుకోగలనని మీకు అనిపిస్తే ఇక తిరుగులేదు. అసలు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదనే అవకాశమే లేదు. ఎందుకంటే కంటిన్యూగా ఈ నిత్యావసరాలు కంటిన్యూగా ఊర్లకు చేరుతూ ఉండాలా, అక్కడ కస్టమర్లకు అవసరాలు ఉంటుంటాయి కాబట్టి వ్యాపారం అయితే కంటిన్యూగా ఉంటుంది. కాకపోతే మనం ఎలా అందిపుచ్చుకుంటున్నాం అనేది ముఖ్యం. అంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా కానీ ఏ వ్యాపారం మీరు చేయాలనుకున్నా ఒకవేళ తెలుసుకున్న తర్వాత చేయండి. ఎందుకంటే తెలుసుకోకుండా మీరు ఏది ప్రారంభించినా కూడా నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంతో స్టడీ చేయండి, పూర్తి లోతుగా స్టడీ చేసిన తర్వాత దీంట్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉందని మీకు అనిపిస్తే మాత్రం నిరభ్యంతరంగా మీరుంటున్న ఏరియా నుంచి వ్యాపారం ప్రారంభించండి. ఈ మధ్య నన్ను మెయిల్లో కూడా అడిగి ఉన్నారు, సార్ ఈ ట్రాలీ ఆటోలకు సంబంధించిన ఏదైనా వ్యాపారం చెప్పండి మనకు, ఎందుకంటే మేము బాడుగుల కోసమే చూస్తున్నాము, ఏదో ఒకటి ఉంటున్నాం కానీ మాకు రోజు బాడుగులు అంత అనుకూలంగా లేవు, మీరు ఏదైనా అవకాశం ఉంటే తెలియజే ప్రయత్నం చేస్తారని కూడా అడిగారు. కాకపోతే వాళ్ళు అడిగినప్పుడు నాకు అక్కడ సమాచారం ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు వీడియో రూపంలో వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.